ప్రియులరా, మరి మనము చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దయచేసి ఎవరు కూడా అనాలోచనగా ఉండవద్దు. అమ్మ, ఎవరికైనా నిద్ర వస్తుందా? నిద్ర వచ్చిన వాళ్ళు పైకి లేచి నిల్చోండి 2 నిమిషాలు. ఏంటి, మాకు చెమట పట్టేస్తుంటే కొంతమంది నిద్ర వస్తుందా? దేవుని సన్నిధిలో మనము చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలి. రాత్రికాల సమయంలో మనము చాలా విషయాలు మనము ధ్యానం చేసాం. చెప్పండి, రాత్రి దేని గురించి మనము వాక్యాన్ని మనము ధ్యానం చేసి చెప్పండి. రాత్రికాల సమయంలో మాకేం తెలుసండి, మేము ఇంటి దగ్గర పడుకున్నాం అంటారా? హలో, హల్లెలూయా, 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 హల్లెలూయా. రాత్రి ప్రియరా, జయ జీవితం గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడం జరిగింది. కంటిన్యూషన్గా నేను మీతో ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం ఒక్కసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. త్వరగా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉన్నామంటే, దేవుని సన్నిధిలో మనం అడుగు పెడుతున్నామంటే కారణం ఏంటి తెలుసా? ఏంటి, మన యందు దేవుడు ఉన్నాడు. మన యందు దేవుడు ఉండడం వల్ల ప్రియరా, మనం ఈరోజు దేవుని సన్నిధికి రాగలిగాము. మీ అందరికీ ఒక విషయం చెప్పంటారా? అందరూ పైకి చూడాలి, కిందకి ఎవరు చూడకూడదు. అమ్మ, మీ పక్కన వాళ్ళు కిందకు చూస్తే పైకి చూడమని చెప్పండి. ఎవరైనా కిందకు చూస్తున్నారా? కింద ఏం పని? పైకి చూడండి. అందరూ పైకి చూడాలి. మీరు కిందకు చూసారనుకోండి, సాతాను మీ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాడట. మీకు ఇష్టమేనా? సాతాను మీ నెత్తి మీదకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, మీ కుటుంబంలో శోధనలు, శ్రమలు, బాధలు ఇవే పెడతాడు వాడు. తల దించుతారా, తల పైకి ఎత్తారా? చెప్పండి, అందరూ చెప్పండి. చెప్పాలి. తల పైకి ఎత్తుతామని చెప్పండి అందరూ. తల పక్కన వాళ్ళు కానీ కింద దించారనుకోండి, దవడ పైకి ఇలా పట్టుకొని ఇలా లేపండి పైకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. వాక్యమే మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. వాక్యమే మీ జీవితాలకు వెలుగు. వాక్యం లేకపోతే ఎన్ని ఉన్నా సరే అదంతా వ్యర్థం. వాక్యం ఉండాలి, మన జీవితాల్లో వాక్యం ఉండాలి. ప్రియరా, ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుని మూలముగా పుట్టిన మీరందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియరా, ఎవరైతే దేవుని మూలంగా పుడతారో వారు ఏం చేస్తారంటే లోకమును జయిస్తారు. లోకమును జయించడానికి ఏంటి ప్రియరా, మనం అనుకుంటాం డిగ్రీలు చదవాలేమో, ఎంటెక్లు చెయ్యాలేమో, బీటెక్లు చెయ్యాలేమో అనుకుంటాము. కానీ ప్రియరా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏంటి, మనము లోకాన్ని జయించాలంటే మనం ఏం చేయాలి? దేవుని మూలముగా పుట్టాలి. మనమేమనుకుంటామంటే, పాస్టర్ గారు ఏంటి స్టేట్ ర్యాంక్ వస్తే మనం లోకాన్ని జయించినట్టు కాదా? ఏంటి, మనము గిన్నెస్ బుక్ రికార్డులోకి వెళ్తే మనం లోకాన్ని జయించినట్టు కాదా? ఏంటి, మనకు భారతరత్న అవార్డు వస్తే మనం లోకాన్ని జయించినట్టు కాదా అని మనం అనుకుంటాం ప్రియరా. కానీ వాక్యము సెలవిస్తుంది, దేవుని మూలముగా పుట్టిన వారు ఏం చేస్తారంటే లోకమును జయిస్తారు. ఏంటి, దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయించడం ఏంటి అంటే, వారు ఏం చేస్తారు? యుద్ధాలు చేస్తారా? లోకాన్ని జయించడం అంటే వారు ఏం చేస్తారు? నేనంటాను ప్రియరా, ఏంటి, లోకమును జయించడం అంటే శరీరాశను, నేత్రాశను, జీవపుటంబమును జయించడమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవారు ఏంటి, లోకమును జయిస్తారో కారణం ఏంటి తెలుసా? ఎవరైతే దేవుని మూలముగా పుడతారో వారి పక్షాన దేవుడు ఉంటాడు. వారి చుట్టూ దేవుడు తన దూతలు ఉంచుతాడు. దేవుని మూలముగా పుట్టిన వారెవరో, దేవుని మూలముగా పుట్టని వారెవరో ఏంటి మనకు అర్థమైపోతుంది. ఎలా తెలుసా? నేనంటాను ప్రియరా, ఏంటి, దేవుని మూలముగా పుట్టిన వారు ప్రభావితంగా ఉంటారో. ఇంకో విషయం చెప్పండిరా, వారి జీవితంలో ఎప్పుడు విజయమే కానీ అపజయం అనేది లేదు.
వారి జీవితంలో గెలుపే గాని ఓటమి లేదు. వారి జీవితంలో ఆశీర్వాదమే గాని శాపము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన మీరు అందరూ అనుకోవాలి, ప్రభా ఇదిగో నన్ను ఆశీర్వదించయ్యా, అయ్యా నన్ను దీవించు ప్రభా అని మీరు అడగాలి. మీరు ఎప్పుడైతే అడుగుతారో దేవుడు మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తాడో, మీరు ఎప్పుడైతే అడుగుతారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఎందుకో తెలుసా, మీరందరూ కూడా దేవుని మూలముగా పుట్టినవారు, దేవుని సన్నిధిలో ఉన్నారంటే మీరు దేవుని మూలముగా పుట్టినవారు. ఈ దేవుని మూలముగా పుట్టినవారు ఏం చేస్తారట? లోకమును జయిస్తారట. ఏం చేస్తారు చెప్పండి? దేవుని మూలముగా పుట్టినవారు లోకాన్ని జయిస్తారు. ప్రియరా, కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అసలు లోకమును జయించడం అంటే? ఏంటి? ప్రభువుని కలిగి ఉండడమే. ప్రభుని కలిగి ఎప్పుడైతే మనము ప్రభుని కలిగి ఉన్నామో అప్పుడే మన జయ జీవితం ప్రారంభమైంది. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధిలో అడుగు పెట్టామో, ఎప్పుడైతే ప్రియరా దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామో, దేవుని సన్నిధిలో మనము అడుగు పెడుతూ ఉన్నామో, బాబు ఇలా చూడాలి అందరూ కూడా, అప్పుడే మన జై జీవితం ప్రారంభమైంది. ప్రియరా, జై జీవితం ప్రారంభం అవ్వాలంటే ఏమో నోములు నోయాల్సిన అవసరం లేదు, ఏదో దేవునికి బెల్లర్పించాల్సిన అవసరం లేదు. నీవు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కారిస్తే చాలు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే చాలు, దేవుడు నీకు జై జీవితాన్ని ప్రసాదిస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, పాస్టర్ గారు గొర్రెని వేసేయమంటారా, లేదా ఒక మేకని వేసేయమంటారా, సరిపోద్ది అంటారా? ఒక మీటింగ్ పెట్టుకుంటానండి పాస్టర్ గారు, ఒక పెద్ద పాస్టర్ గారిని పిలిపించుకుంటానండి, సరిపోద్దా పాస్టర్ గారు, భోజనం పెట్టుకుంటామండి అనుకుంటాం. కానీ నేనంటాను, దేవుడికి అవేమీ అవసరం లేదు. నువ్వు పెద్ద పెద్ద మీటింగులు పెట్టాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన నీ నుంచి బలు అర్పించట్లేదు, ఆయన నీ నుండి నైవేద్యం అర్పించట్లేదు. ఆయన నీ జీవితంలో నీకు జయ జీవితం కావాలంటే ఆయన సన్నిధిలో అడుగు పెడితే చాలు, ఆయన వైపు నువ్వు చూస్తే చాలు. దేవునికి ఏమిస్తాడో చెప్పండి, ఏమిస్తాడు చెప్పండి? హలో, అందరూ ఇక్కడే ఉన్నారా? ఏమిస్తాడు చెప్పండి అమ్మా. ఆయన సన్నిధిలో మీరు అడుగు పెడితే దేవుడు మీకు జయ జీవితాన్ని ఇస్తాడు. ప్రియరా, జయ జీవితాన్ని ఇచ్చిన వారి యొక్క జీవితము, జయ జీవితాన్ని ఇచ్చిన వారి యొక్క పరిస్థితి ఎలా మారిపోతుందో తెలుసా? అందరూ చూస్తారు, వీరికి చాలా సమస్యలు ఉన్నాయి కదండి, వీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటారేటండి? అంతే. జయ జీవితం ఉన్నవారు ఎన్ని సమస్యలున్నా ఆనందంగానే ఉంటారు. జయ జీవితం ఉన్నవారు ఎన్ని కష్టాలున్నా సంతోషంగానే ఉంటారు. జయ జీవితం ఉన్నవారు ఎన్ని అనారోగ్యాల పరిస్థితులున్నా ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఇందాక మార్క్ గారు సాక్ష్యం చెప్పారు లక్ష్మమ్మ గారి తల్లిగారి గురించి. ఆవిడ ఎప్పుడు మూలుకోవడం చూడలేదండి. ఇదేం దేవుడు అండి, మా ఆయన చంపేశాడు, నా కొడుకులు చచ్చిపోయారు, ఈ దేవుడి దగ్గర రాగానే అన్నదావిడి లేదు. అందరూ విమర్శించేవారట, అందరూ ఎగతాళి చేసేవారట, కానీ ఆమె మాత్రం నాకు నా దేవుడే కావాలని కోరుకుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చాలా మంది ఏమనుకుంటారు, కాళ్ళు నొప్పి తగ్గలేదు పాస్టర్ గారు, ఈరోజు మందిరానికి మానేస్తానండి. ఏంటి పాస్టర్ గారు తలనొప్పి తగ్గలేదు, ఇంకెందుకంటే దేవుడు అంటే, తలనొప్పి తగ్గకపోతే ఇంకా దేవుడు అవసరం లేదా? కాళ్ళు నొప్పి తగ్గకపోతే దేవుడు అవసరం లేదా? ఏమండి, ఈరోజు మన విశ్వాసం ఎలా ఉన్నాయి తెలుసా? మనం వెళ్ళిన చోటల్లా మనకి మేలు జరగకపోతే మనకి దేవుడు అవసరం లేదు, మన వ్యాపారం ఫలించకపోతే మనకి దేవుడు అవసరం లేదు. నేనంటాను, దేవుడు నీతో ఉంటే, దేవుడు నీలో ఉంటే నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, దేవుడు నీలో ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కానీ నీకు ఆ థాట్స్ నీకు రావు. ఎందుకో తెలుసా? అపవాదిగా రానివ్వడు. నీకు ఎందుకే ఆశీర్వాదం, నీకెందుకు ఇల్లు, నీకెందుకు వ్యాపారం, ఏదో 4 మెతుకులు ఎడుతున్నాను కదా, తినచ్చు కదా, ఏదో గంజినీళ్ళు తాగుతున్నావు కదా, చాలు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఒరే బాబు, మీరు లోకాన్ని జయించేస్తారు, మీరు లోకాన్ని జయించిన వారు మీరు. ఏంట్రా ఇంకా చిన్న వాటి దగ్గర ఆగిపోయారు, ఇంకా అక్కడే ఆగిపోయారేంటి? మీరు ఎవరో తెలుసా? నా పిల్లలు మీరు నా మూలముగా కలిగిన వారు. మీరేంట్రా ఇలా ఉన్నారు?
మీరేంట్రా ఇక్కడ అక్కడక్కడ ఉప్పర మీటింగ్లు పెడుతున్నారు, మీరేంట్రా వాళ్ళని కథలు వీళ్ళని కథలు తిరుగుతున్నారు, మీరు నా పిల్లలు, మీరు లోకమును జయించిన వారు, మీరు మామూలు కాదు అని దేవుడు అంటుంటే, ఉండండి దేవా, ఉండు ప్రభువా నువ్వు అంటే దేవునికే మనం ఏం చేస్తాం? జ్ఞానం బోధిస్తాం అన్నమాట. ప్రియరా, దేవుడు మనం ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? ఒక ఉన్నతమైన వారిగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు మనం ఎలా చూడాలనుకుంటున్నాడు తెలుసా? ఒక గొప్ప వారిగా చూడాలనుకుంటున్నాడు. అందుకే ఈరోజు దేవుని సన్నిధిలో అడుగు పెట్టావు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండి కూడా ఏంటి, దేవుని వాక్యాన్ని విని కూడా నీ జీవితంలో ఆశీర్వాదం లేదంటే లోపం మీలోనే ఉంది ప్రియారా. లోపం నీ కుటుంబంలో ఎక్కడో ఉంది. అందుకే ఇంకా ఆశీర్వాదం చూడలేకపోతున్నావు, ఇంకా నువ్వు మేలు చూడలేకపోతున్నావు. కానీ ఆయన అంటాడు, దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయించేస్తారు. లోకాన్ని జయించడం అంటే ఏంటి చెప్పండి? అందరిని ఎదిరించడమా? అందరినీ ఎదిరించి మాట్లాడమా? కాదు. ఏంటి లోకాన్ని జయించడం అంటే? ప్రేమ కలిగి జీవించడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, కీడు చేసేవారిని కూడా ప్రేమించడం లోకాన్ని జయించడం అంటే. ప్రియరా, మనకు అపాయం తలపెట్టే వారిని కూడా ప్రేమించడం లోకాన్ని జయించడం అంటే. లోకాన్ని జయించడం అంటే కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి చూడండి, ఇక్కడ ఆ యొక్క విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ప్రకటన గ్రంథం చూడండి ఒక్కసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. జాగ్రత్తగా వినాలి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయించిన వారికి ఏమిస్తాడట ఆయన? చెప్పండి. మరుగయ్యున్న మన్నాను భుజింపనిస్తాడట. ఒకసారి మీకు చెప్పాను మన్నా గురించి, చెప్పాను లేదా? మన్నా అంటే ఏంటి చెప్పండి ఒకసారి అందరూ కూడా. మన్నా అంటే ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే వాక్యము. రెండవది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పాలి కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ప్రియులారా, ఎవరైతే జయించారో వారికి ఏమిస్తాడట? మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాడట. త్వరగా తెచ్చండి పాస్గా, తినేద్దామంటారా? ఇది మామూలుగా ఇలా తినేది కాదండి. ఆదివారం రాగానే పట నవ్వులేసి జాయింట్లు కాదు, ఏదో మటనో లేకపోతే తలకా మసాలు కాదు ఇవి. ఆయన అంటాడు, మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును. ఇరిమి అంటాడు, నీ వాక్యము దొరకగా నేను దానిని భుజింతును అంటాడు. అంటే అర్థమేంటి తెలుసా? వాక్యాన్ని మనము ధ్యానించాలి, వాక్యాన్ని మనము చదవాలి. అదే ప్రియరా, మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తడం అంటే. ఎందుకో తెలుసా? వాక్యము నీలో ఉంటేనే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. వాక్యము నీలో ఉంటేనే నీ జీవితం ఫలభరితంగా మారుతుంది. వాక్యం నీలో ఉంటేనే నీ జీవితం వెలుగుగా మారుతుంది. వాక్యం నీలో ఉంటేనే జయ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. వాక్యం లేకపోతే ప్రియరా, ఏంటి నీకు ఎన్ని ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, నువ్వు ఎంత మేధావి అయినా, ప్రియరా, ఎంత ఉన్నతమైన చదువులు చదువుకున్నా, ఏంటి ఆ యొక్క వెలుగు ద్వారాలు మూయబడే ఉంటాయి. ఎందుకంటే కదా, మరుగై ఉన్న మన్నా ఏమైపోయింది? మరుగై ఉంది. ఈ మన్నా అందరికీ తెలియదు, అందరికీ కనబడదు. మన్నా కొంతమంది చూడండి, ప్రభు నమ్ముకొని అంటే మా నరసాన్ని కూడా చాలాసార్లు చెప్పాను ప్రభు కోసం. ఏమైపోయింది? ఆ కుటుంబానికి ఆ మన్నా మరుగైపోయింది. అర్థం కావలేదు, దేవుని శక్తి అర్థం కావలేదు, దేవుని ప్రేమ అర్థం కాలేదు. మొట్టమొదటిగా మా అన్నయ్య గుర్తించాడు, దేవుని శక్తిని గుర్తించాడు, దేవుని ప్రేమను గుర్తించాడు. ఆ మరుగై ఉన్న మన్నాను భుజిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి చాపి చెప్దాం. చూడండి, తర్వాత మీరు చదవండి. అది ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కిందకి చదవండి, త్వరగా చదవాలి. మరియు అతనికి ఆ తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని చూడండి, చూసారా? అది ఎవరికి తెలియదండి, అది ఎవరికి అర్థం కాదు. ఏంటి? ఎవరైతే జయ జీవితంలో అడుగు పెట్టారో
వారికే తెలుస్తుంది అది, వారికి అర్థమవుతుంది. వారి దాని మీద ఏం రాయబడిందట? ఆ, చెప్పండి ఏముంది? రాతి మీద క్రొత్త పేరు ఉండును. ఒక క్రొత్త పేరు అంట ఆ రాతి మీద చెక్కబడిందట. ఒక్కసారట అందరూ జాగ్రత్తగా వినాలి. ఒక ఆయన వచ్చాడట. హలో, అందరూ నా వైపు చూడాలి. ఏంటి, ఒక వ్యక్తి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడట. పాస్టర్ గారు బైబిల్లో మంచి భక్తుడు ఎవరున్నారు చెప్పండి అన్నాడట. ఎవరండి పాస్టర్ గారు మంచి భక్తుడు అని చెప్పారట. అంటే బాగా ఆలోచించి ఎవరైనా పౌలు గారు. ఓ ఇతనే జ్ఞాపకం వచ్చి, పాస్టర్ బాబు ఇదిగో బైబిల్ గ్రంథంలో అతి భక్తుడు ఎవరైనా ఉన్నారంటే పౌలు గారు అని చెప్పాడట. అంటే చాలామంది ప్రవక్తలు ఉన్నారనుకోండి, దాని గురించి కాదు. పౌలు గురించి చెప్పాడట. అయితే ఆ పేరు నాకు పెట్టేయండి అన్నాడట. ఏమన్నాడు? చెప్పండి ఏమన్నాడు? అయితే ఆ పేరు నాకు పెట్టేయండి అన్నాడు. ఏం బాబు అంటే, అంత భక్తుడి పేరు నాకు ఉండాలన్నాడట. ఇక్కడ బతుకు చూస్తే రోడ్డు మీద ఊగుతున్నాడట, ఇలాగా రోడ్డు మీద ఊగుతున్నాడట, రోడ్డు మీద తాగుతున్నాడట. ఏంటి, వాళ్ళ మీద గొడవ, వీళ్ళ మీద గొడవకి వెళ్ళిపోతున్నాడు. పేరు చూస్తే చెప్పండి అమ్మా, పేరు చూస్తే పౌలు. మనకు పాతరేమందరం గుర్తుకొచ్చేయాలి. స్వరము చూస్తేనట ఏషావట, తడిమి చూస్తేనట కాదు స్వరము చూస్తే యాకోబు, తడిమి చూస్తే ఏసావు. ఏంటి ఇక్కడ ఎలాగైపోయిందంటే, పేరు చూస్తే గొప్ప భక్తుడి పేరు, బతుకు చూస్తే ఆ దురుపైకి పనికిరాదు. రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడట. ఏంటి, ఆ కొంపల్లో తిరుగుతూ ఉండి ప్రియారా విచ్చలవిడితనానికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడట ప్రియారా. అందుకే అంటారు కదా, పేరు గొప్ప చెప్పండి ఊరి దెబ్బ అట. ఏంటి సామెత? పేరు గొప్ప. పేరు చూస్తే చాలా బాగుందండి పేరు. నన్ను చాలామంది కాకినాడ అనగానే, బాబాయ్ కాకినాడ, బాబాయ్ స్మార్ట్ సిటీ అంటారు. ఎక్కడ చూస్తే దుమ్ములపేట చూస్తే ఏంటి పరిస్థితి? గోండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. ఏమండి, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయిందండి మన దుమ్ములపేట గురించి. చంపేసుకుంటారు ఒకరికొకరు. ఎక్కడ బతుకుతున్నా మనం అర్థం కావట్లేదు. పేరు గొప్ప. కాకినాడ అంటే స్మార్ట్ సిటీ. అమ్మో, కాకినాడలో పుట్టాలని అంటున్నారు. కాకినాడ ఇల్లుంటూ చాలండి కోటేశ్వరుడు అండి వాళ్ళు అంటున్నారు. కాకినాడ ఇల్లుంటూ చాలట. ఇక్కడ మన ఊర్లో చూస్తే అందరూ దొంగలు, గంజాయి బ్యాచ్లు. ఇక భయంకరంగా ఉంది పరిస్థితి. ఏమండి పాస్టర్ గారు, యోహాన్ గారు, చాలా జాగ్రత్త. మీరు కాకినాడ వచ్చినప్పుడు, దుమ్ములపేట వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు అనుకుందరు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏంటి, సహోదరులు ఒంగోలు నుంచి మన మధ్యకి వచ్చారు ఈరోజు. ప్రియరా చూడండి, చాలామంది కొన్న నాకు ఆ పేరు కావాలండి, నాకు ఈ పేరు కావాలని అంటారు. నేనంటాను, పేరంటే అది కాదు. పేరంటే పిలుచుకునేది కాదు. పేరంటే తెలుసా? నీ క్రియలే. హ్యాండ్లు పట్టుకోవట్లేదా? ఏంటి, క్రియలే పేరు. నీ క్రియలు బాగుంటే ఆ క్రియలే నీకు ఒక గుర్తింపునిస్తాయి. ఆ క్రియలే నీకు ఒక నామాన్ని పెడతాయి. క్రియలు లేకుండా నువ్వు అంత గొప్ప పేరు పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి? చెప్పండి. రూతు అని పేరు పెట్టేసుకున్నావు, ఇంట్లో రూతు లేదు. ఎవరున్నారు? రాక్షసి ఉందట. మరి రూతు, బైబిల్ అన్న రూతు ఎవరు? బైబిల్ రూతు ఎవరు? అత్తగారిని ప్రేమించే రూతు, అత్తగారిని గౌరవించే రూతు, అత్తగారికి లోబడే రూతు. ఇక్కడ రూతులు ఉన్నారా? రూతులు లేరు. రూతుని పేరు పెట్టుకుంటే సరిపోద్దా? ప్రియరా, మరియమ్మ పెట్టేసుకుంటానండి పాస్టర్ గారు. మరియమ్మని మంచి పేరెట్టేయండి పాస్టర్ గారు. పెడేస్తావమ్మా? మరి మరియమ్మ అనుభవించిన నిందలు అనుభవిస్తావా? మరియమ్మ భరించినటువంటి అవమానాలు భరిస్తావా? నేను అస్సలు ఒప్పుకోను, నాకు ఇచ్చిన నింద రాకూడదు. మరి మరియమ్మ గారికి రాలేదా నిందలు? మరియమ్మ గారు భరించలేదా అవమానాలు? పెళ్లి కాకుండానే కడుపు వచ్చిందిరా, ఎవరితో వచ్చిందో కడుపు అని ఎన్ని రకాలుగా అవమానించారండి ఆ తల్లిని. ఎన్ని రకాలుగా హింసించారండి ఆ తల్లిని. అవి నిందలు భరిస్తావా? అవమానాలు భరిస్తావా? ప్రియరా, మనకేం కావాలి? పేరు కావాలి. నేనంటాను, కావాల్సింది పేరు కాదు, క్రియలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ క్రియలు బాగుండాలి. ముందు నీ క్రియలు బాగుండాలి, నీ విశ్వాసం బాగుండాలి. అప్పుడు నువ్వు జయ జీవితంలో అడుగుపెట్టినట్టు. మన క్రియలు బాగుండాలి, మన విశ్వాసం బాగుండాలి. నేను త్వరగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. జయ జీవితంలో అడుగు పెట్టాలని ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి. నాకు జయ జీవితం కావాలని కోరుకోవాలండి. మీరు కోరుకుంటేనే దేవుడు ఇస్తాడు. మీరు వద్దనుకుంటే దేవుడు ఇవ్వడండి. అర్థమవుతుందా మీకు? హలో,
జయ జీవితం కావాలనుకున్న వారు చేతులు పైకెత్తండి. స్వ పక్క వాళ్ళు చెప్పండి, మీకు జయ జీవితం కావాలని చెప్పండి. పక్క వారిని అడగండి. చెప్పండి. అడగండి, పక్కవారిని అడగండి. పక్కవారు ఏం చెప్పారు చెప్పండి. జయ జీవితం కావాలేదు చెప్పండి. అని పాట ఉంది కదండి. మనము జయ జీవితాన్ని కోరుకుంటే దేవుడు దాన్ని మనకి ఇస్తాడు. చూడండి, కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం. జయ జీవితం వల్ల మీకు ఏం కలుగుతుందో మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం, త్వరగా. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఏంటి జయము కలుగుట దేనికి కారణమట? మహాఘనతకు కారణము. మీరు బాగా ఆలోచించాలి. ఏంటి, నీకు జయం ఏమిస్తుంది తెలుసా? ఘనతనిస్తుంది. హలో, జయము మీకు ఏమిస్తుంది? ఏంటి, మీరు నాకు వాక్యం నడిపింపు రావట్లేదు, ఎందుకు తెలుసా? కొంతమంది పడుకుంటున్నారు, కొంతమంది పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు, కొంతమంది ఏదేదో ఎక్కడో ఆలోచిస్తున్నారు. ఏవో ఆలోచిస్తున్నారు? పోయి తలకమాసం ఏంటారా ఏంటి కొంప తీసి? కొంతమంది ఎక్కడో ఆలోచిస్తున్నారు, నాకు తెలియదు అనుకుంటున్నారా? మైండ్ ఇక్కడ పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రతి విధమైన దురాత్మ శక్తులు, ప్రతి విధమైన డిస్టర్బెన్స్ ఆత్మలు యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక. ప్రతి విధమైన ఆత్మ, దురాత్మలు, డిస్టర్బెన్స్ ఆత్మలు బయటికి పోవును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియరా, ఎవరైతే జయ జీవితంలో అడుగు పెడతారో వారికి ఏం కలుగుతుంది తెలుసా? మొట్టమొదటిగా ఘనత కలుగుతుందట, మహాఘనత కలుగుతుందట. ఏంటి, బైబిల్ గ్రంథంలో చరిత్రలో రాయబడిన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి, మనందరికీ బాగా తెలుసు, ద గ్రేట్ అలెగ్జాండర్. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచంలో ఏంటి అన్ని దేశాల మీద విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి. అన్ని దేశాలను ఏంటి ప్రియరా ఓడించిన వ్యక్తి, అన్ని దేశాల మీద విజయం సాధించిన వ్యక్తి ద గ్రేట్ అలెగ్జాండర్. ఆయన ఏంటి ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడు తెలుసా? 20 సంవత్సరాలకి రాజు అయిపోయాడండి. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలకు ఎన్ని యుద్ధ రంగంలో అడుగు పెట్టాడట. 2 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను ఓడించి ఆయన ప్రపంచంలో ఏకైక రాజుగా, ద గ్రేట్ అలెగ్జాండర్గా ఆయన నిలబడ్డాడు. ప్రియరా, ఆయనకి ఏం కలిగింది ఇప్పుడు చెప్పండి? ఆయనకి ఏం కలిగింది? ఘనత కలిగింది. అలెగ్జాండర్ అంటే తెలియని దేశం ఉందా? అలెగ్జాండర్ అంటే తెలియని వాడు ఉన్నాడా? పాఠ్య పుస్తకాల్లో అలెగ్జాండర్. ఏంటి, ఏ దేశం వెళ్ళి అలెగ్జాండర్, ఏ ప్రాంతం వెళ్ళి అలెగ్జాండర్. కారణం ఏంటి తెలుసా? ఆయన అన్ని దేశాలు ఓడించేశాడు. ఆయన అంటున్నాడట, ఇక నేను ఓడించడానికి ఏదైనా దేశం ఉందా అని ఎంక్వైరీ చేశాడట. ఏ దేశం లేదట. అన్ని దేశాలు రాజులు ఆయన పాదాల ముందు ఏం చేయబడ్డారట? సాష్టాంగ పడిపోయారట. ఒకసారి ఆయన సముద్ర పొడ్డుకు వచ్చానడట. ఇది కూడా భూమి అయిపోయి ఉంటే బాగున్ను, దీన్ని కూడా నేను జయించేసేవాడిని అనుకుంటున్నాడట. అంటే ప్రియరా, ఆయన జయించడానికి ఇంక ఏం మిగలేదు, అన్ని జయించేశాడు. ఎన్ని జయించినా ప్రియరా, ఆయన తను జయించుకోలేకపోయాడు. తను జయించుకోలేకపోయాడు. ఒకరోజు ఆయనకు ఒక దోమ కుట్టింది. దోమ కుడితే ప్రియరా, ఆ దోమ కుట్టడం వల్ల ఆయన శరీరంలో చాలా మార్పులు వచ్చేసాయి. ఎప్పుడు ఆయన చుట్టూ ఎంతో మంది డాక్టర్లు, ఎంతో మంది ఏంటి ఆయన రక్షక భటులు, ఎంతో మంది ఆయనకు ఏ సమయానికి ఏం కావాలో చూసుకునేటువంటి పనివారు, సైనికులు ఎంతో మంది ఉన్నారు. కానీ దోమ కుట్టకుండా ఎవరు ఆపలేకపోయారు. ఏంటి, ఎంత సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, ఎంత ప్రొటెక్షన్ ఉన్న వ్యక్తి, దోమ కుట్టకుండా ఆయన ఎవరు ఆపలేకపోయారు. మొత్తం మీద దోమ కుట్టింది. కుట్టిన తర్వాత ఆయన శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఏంటి, చలి, జ్వరం, కాళ్ళు చేతులు పేకడం, విపరీతమైన టెంపరేచర్ పెరిగిపోతుందట. ఏంటి, ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్లు అందరినీ పిలిపించాడట. నాలో నుంచి జ్వరాన్ని తీసివేయండి అన్నారట. అయ్యా, మేమేమి చేయలేమయ్యా, అయ్యా ఇది మా వల్ల కాదు, అందరూ చేతులు ఎత్తేసారట. కారణం ఏంటి తెలుసా? అప్పటికి ఇంకా మందు కనుగొనలేదు. అది కనుగొనాలంటే ఎవడు కనుగొనాలి? క్రైస్తవుడే కనిపెట్టాలి.
ఏంటి ఇప్పటి వరకు మనం వాడిన ప్రతి రోగానికి మందు ఎవరు కనిపెట్టింది చెప్పండి? క్రైస్తవుడు కనిపెట్టిందే. మనం వాడిన ప్రతి రోగానికి మందు క్రైస్తవుడు కనిపెట్టిందే. మనం వాడిన ప్రతి వస్తువు క్రైస్తవుడు కనిపెట్టిందే. ఇదిగో ఈ లైట్ ఎవరు కనిపెట్టారు? క్రైస్తవుడు కనిపెట్టాడు. ఈ మైక్ ఎవరు కనిపెట్టారు? క్రైస్తవుడు కనిపెట్టాడు. నువ్వు వేసుకున్నవి వస్త్రాలు ఎవరు కనిపెట్టారు? క్రైస్తవుడు కనిపెట్టినవే. నువ్వు కట్టుకుంటున్నావా ఇల్లు, ఆ ప్లానింగ్ ఎవరిది? క్రైస్తవుడిది. మనోళ్ళు ఏమంటారు? ఈశాన్య ఎత్తుగా ఉండాలండి, ఆగ్నేయ ఏదో ఏ మూల ఎన్ని మూల అంటే ఈ మూల ఇలా ఉండాలండి, ఈ మూల ఇలా క్రాస్గా ఉండాలండి. మరి ఫారిన్ కంట్రీస్లో ఏ వాస్తు చూడరు, వాళ్ళు ఎంత గొప్పలు అయ్యారండి. ఇక మనం ఎందుకు ఎలా ఉంటున్నాం? ఇంకా మనం అవన్నీ పాటించడం వల్ల దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, ఈ గ్రేట్ అయితే అన్ని సాధించాడు కానీ తను జయించుకోలేకపోయాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఇన్ని దేశాలు జయించాను, ఇంత ఇంత ధనాన్ని సంపాదించాను, ఇదిగో వజ్రాలు, వైడ్యూర్యాలు, నగలు, ఎంతో ఆస్తి నాకుంది, కానీ ఇవేమి కూడా నన్ను బ్రతికించలేకపోతున్నాయి, ఇవేమి కూడా నా రోగాన్ని తొలగించలేకపోతున్నాయి అని ఆయన ఏం చేశాడో తెలుసా? బాబు కర్ర కింద పెట్టామా. ఆయన ఏంటంట, నా సమాధిని నేను నన్ను తీసుకువెళ్తూ ఉన్నప్పుడు, ఆ సమాధి పెట్టలను తీసుకువెళ్తున్నప్పుడు నా 2 చేతులు పైకి పెట్టానని చెప్పాడట. ఎందుకు? ఎంత సంపాదించినా ఏమి కూడా నేను తీసుకుని వెళ్ళలేకపోతున్నాను అని ప్రజలకు తెలియాలి. ఆ 2 చేతులు బయట పెట్టించాడట. ఏంటి, అతను తీసుకుని వెళ్తూ ఉంటే డబ్బులు నోట్లు చెల్లించాడట, వజ్రాలు చెల్లించాడా. ఎందుకు తెలుసా? అవి తన మీద పడుతున్నా నేను తీసుకుని వెళ్ళలేకపోతాను. ప్రజలు తెలుసుకోవాలి. నేను ఇది జయిస్తే చాలు అనుకున్నాను, కానీ నేను జయించుకోలేకపోయాను, నాకు రక్షణ లేదు, ఇట్లా నేను చనిపోతున్నాను అని ఎటువంటి భయంతోనే ఉన్నాడు. కానీ ఒక క్రైస్తవుడు చనిపోతుంటే ఏముంటుందండి? నేను చనిపోతే దేవుని దగ్గర ఉంటాను, బ్రతికితే ప్రభు కొరకు. ఏమన్నాడు పౌలు గారు చెప్పండి? పౌలు గారు ఏమన్నారు చెప్పండి? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు అది లాభము. బైబిల్ చెప్తుంది. ఏంటి? ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఏంటి, జన్మదినము కంటే మరణదినమే మేలు. అదొక అనుజన్ని అడగండి మీరు, బాబోయ్ ఇంకా బతకాలండి బాబు అంటాడు. అదో క్రైస్తవుని అడగండి, నేను చచ్చిపోతే అంత మేలు. ప్రియరా, ఏమండి, ఎందుకో తెలుసా? క్రైస్తవుడు జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు కనుక ఎప్పుడు కూడా ఏంటి, విజయమే తప్ప ఓటం అనేది ఉండదు ప్రియరా. కాబట్టి ఏంటి, ద గ్రేట్ అలెగ్జాండర్ ఏంటి ఎంతో గంటలు సాధించాడు, కానీ తాను జయించుకోలేకపోయాడు. నేనంటాను, అక్కడ ఏమని రాయబడింది? నీతిమంతుడిని పదం కనబడింది చూడండి అక్కడ. నీతిమంతునికి కలుగు జయము మహాఘనతకు కారణము. ప్రియరా, ఏంటి, ఈ ఘనత ఎవరికి వస్తుందట? నీతిమంతులకి వస్తుందట. ఈ జయం ఎవరికి వస్తుందట? నీతిమంతులకు వస్తుందట. చూడండి, ఇక మనకు జయం ఉంటే మనకి ఇంకేముండదు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. అమ్మ, అర్థమైందా? జయించిన వాడికి ఏముండదట? రెండవ మరణం ఉండదట. మనకుందా రెండవ మరణం? క్రైస్తవుడికి ఒక్కటే మరణం. అది ఏ మరణం? భూ సంబంధమైన మరణం. ఎవరైతే జయ జీవితంలో అడుగు పెడతారో, ఎవరైతే ప్రియరా ఏంటి ఆ దేవుని సన్నిధిలో అడుగు పెడతారో, వారికి రెండవ మరణం లేదు. వారు ఎప్పుడు జీవిస్తూనే దేవుని దగ్గర ఉంటారు. ఏంటి, భూ సంబంధమైన మరణం ఎందుకు తెలుసా? అది శరీరానికే. ఈ శరీరానికే మరణం తప్ప ఆత్మకు మరణము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మకు మరణం లేదు. ఆత్మకు మరణం ఉందా? ఆత్మ మరణం లేదు. ఈ శరీరానికే మరణం తప్ప ఆత్మకు మరణం లేదు. ఎందుకు తెలుసా? ఏంటి, ఈ శరీరం మట్టి నుంచి తీయబడింది కనుక శరీరం ఏమైపోతుంది? మరలా మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కానీ ఆ ఆత్మ ఎప్పుడు దేవుని దగ్గర ఉంటుంది. ఇందాక చెప్పారు మార్క్ గారు, ఏంటి, తన తండ్రి గారు అన్నలు ఎక్కడున్నారు? చచ్చిపోయారు. ఎప్పటికైనా చచ్చిపోతారు. ఒకవేళ ఆ రోజు చచ్చిపోయినా ఏమండి ఇప్పుడు ఉంటారా? గ్యారెంటీ లేదు కదా. కానీ వారు ఇప్పుడు ఎక్కడున్నారు? వారు దేవుని దగ్గర ఉంటారు. ఎందుకో తెలుసా? వారు జీవితం కలిగి ఉన్నారు, వారు ప్రభుని కలిగి ఉన్నారు కనుక ఏంటి, వారికి ఏమి లేదు?
మరణం లేదు. మరలా మరలా మనం వాళ్ళని చూస్తామంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం గనుక నీతిగా బ్రతికామనుకోండి, ఏమండి మనం ఇప్పుడు చూడలేదు మార్క్ గారు వాళ్ళ నాన్నగారిని చూసామా?